వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సిఐటియు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన. మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్. పిల్లల విషయంలో తల్లిదండ్రులు పూర్తి అవగాహనతో ప్రవర్తించాలి. మహేశ్వరం నియోజకవర్గంలో దేవేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జ్వరాలపై అవగాహన సదస్సులు. 1 గంటకే బ్యాంకు తాళాలు. పెద్దహురా మండల కేంద్రంలో ప్రజలతో ఆంధ్ర బ్యాంక్ అధికారుల చెలగాటం. ఇక వివరాల్లోకి వెళితే, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని 24,000 వేతనం వెంటనే చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని పెద్దపల్లిలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. సిఐటియు నాయకులు ఎర్రబాటి ముత్యంరావు పాల్గొన్నారు. 11వ PRC ప్రకారం నెలకు 24,000 వేతనం ఇవ్వాలని, పెండింగ్ జీతాలు చెల్లించాలని, కొత్తగా మున్సిపాలిటీలుగా మారినటువంటి మంతని, సుల్తానాబాద్, విలీన గ్రామాల కార్మికులందరికీ పాత మున్సిపాలిటీల్లో ఇస్తున్న వేతనాలు చెల్లించాలని, PF, ESI తదితర చేయాలని మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేసి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి మెమోరాండాలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈరోజు పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మున్సిపాలిటీల కార్మికులు కలెక్టరేట్ ముందు ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. గత సంవత్సర కాలంగా మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని అనేక రూపాల్లో ఆందోళన చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇది సరైంది కాదు. మున్సిపాలిటీల్లో పనిచేసేటువంటి కార్మికులందరూ ఎస్సీలు, ఎస్టీలు, అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇట్లాంటి పేద కార్మికుల పట్ల మొండిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని విడనాడి కార్మికులు కోరుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించి ఈ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు హరితహారం కావచ్చు, లేదా పచ్చదనం, పరిశుభ్రత తదితర పేర్లతోటి ఈరోజు జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ సక్సెస్ కావాలంటే దీంట్లో కీలకంగా పనిచేసేది పారిశుద్ధ్య కార్మికులు, నీటి సరఫరా కార్మికులు, ఎలక్ట్రికల్ పనిచేసే వాళ్ళు. వీళ్ళందరూ పనిచేస్తున్నారు కాబట్టే ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి కార్యక్రమం సక్సెస్ అవుతుందనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం తన దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి మున్సిపల్ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎలిమనేడు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో వీధులను శుభ్రం చేయడం జరిగింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో గ్రామస్తులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో సహా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేను మాత్రం ఓపెన్ గా చెప్తా ఉన్నా, ఎట్టి పరిధిలో పైసలన్నీ కూడా సంసారం కోసము, బాగుపడే కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల చదువుల కోసం, పిల్లలు ఎవరైనా అవసరం ఉంటే పెళ్లిళ్ళ కోసం చేసుకోండి. కానీ ఇండ్లు కట్టి 4 అంతస్తులు 3 అంతస్తుల ఇల్లు కడితే మీకు పైసలన్నీ బూడిలో పోసినట్టు, గుంతలో పోసినట్టు అవుతుంది. కాబట్టి ఆ పైసలు దేనికి పనికి రావు. కాబట్టి ఆ ఇల్లు చూసుకొని నిద్ర కొన్ని రోజులు మంచిగా నిద్ర పడుతుంది. ఇంత పెద్ద బిల్డింగ్ లో వండుకున్నాను. 4 రోజులు, వారం, సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో వండుకోవాలంటేనే భయం అవుతుంది. అవునా కాదా? మీరు ఆలోచన చేయండి. కాబట్టి అలాంటి పనులు మీరు చేయొద్దని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. వచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి బాగుపడాలి. అన్ని విధాలా ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా ఎదుగుతూనే ఈ ఊరు బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉంటాం. కాబట్టి ఈ యొక్క డబ్బుల విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కూడా ఈ ఊర్లో ఉన్నటువంటి సమస్యలు అశోక్ రెడ్డి గారిని కోరుకుంటా ఉన్నా. మళ్ళీ ఉన్న వార్డు మెంబర్లు వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నా. ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ తప్పకుండా కొన్ని శాంక్షన్లు ఇప్పుడు చెప్పాయి. వీళ్ళు ముంగలు చెప్తారు, ఈ ఊరికి పోయి సొంత ఊరికి పోయి పైసలు ఇచ్చిండని చెప్తారు. అందుకే నేను చెప్పదలుచుకోలేదు, సాధంగానే శాంక్షన్ ఇస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు నేను గిట్ట ఏదో అనౌన్స్ చేసినాకో ఈ ఊర్లో నాకు ఇక మంచిగా స్వాగతం పలికిందని చెప్పి నేను ఏదో ఊరు సొంతూరు కాబట్టి ఎప్పటికీ అప్లోడ్ చేస్తే
ఆ ఊరోళ్ళందరూ బయట ఊరోళ్ళందరూ కూడా నీ ఊర్లో ఇస్తావు నాకెందుకు ఒకసారి అని అడుగుతారు. అందుకే నేను ఇప్పుడు ఏమి ఇచ్చేది ఏం చేయండి చెప్పను. లేదు ఇప్పుడు ఈయన ఊరు చెప్తాడు, ఈయన మున్సిపల్ కాబట్టి ఈయనకేం సంబంధం లేదు, ఇప్పుడు ఈ వేరే ఊర్లలో చెప్తాడు. కాబట్టి ఎలాంటి ఆలోచనలు లేకుండా మంచి కార్యక్రమాలు ఇవాళ అధికారులు కూడా 30 రోజులు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా రాత్రింబోలు కష్టపడతా ఉన్నారు. మండల ఆఫీసర్లు కానీ, జిల్లా ఆఫీసర్లు కానీ, మండలానికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ, ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీలు కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తారు. ఈ 30 రోజులు వాళ్ళు బాగా పనిచేస్తున్నారని చెప్పి కూడా నేను అనుకుంటా ఉన్నా. నేను ఇవాళ నిన్న పొలకం వెళ్ళిపోయినా, ఇవాళ ఎలిమినేడు, మరి రేపు ఉన్నటువంటి మరి ఉన్నాను ఇంజాపూర్ కానీ, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి గుంటూరు కానీ రేపు ఉన్నది, ఎల్లుండి 6 ఉన్నది. ఇట్లా అన్ని ఊర్లు 6వ తారీఖు దాకా అన్ని ఊర్లు తిరగడం ఖచ్చితంగా చేస్తాను. కొన్ని ఊర్లు తప్పిపోయినా కానీ రిపోర్ట్స్ తెప్పించుకొని ఎవరికి ఏం సహాయ సహకారాలు అందించాలనో కలెక్టర్ గారు కానీ ఇవాళ మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఆర్డీఓ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓలు కానీ, ఉన్నటువంటి పీడీలు కానీ అందరూ కూడా రాత్రింబవళ్ళు ఈ యొక్క 30 రోజులు ఏం చేయాలో కష్టపడాలి. అన్ని ఊర్ల వాతావరణం వాస్తవానికి చెప్పండి అమ్మా, ఇక్కడ మన ఎలిమినేట్ మొదలు ఉన్నటువంటి కంపల్సరీ సర్కార్ తుమ్మ వైఆర్ భావం ఉండేది, ఇప్పుడు పోయిందా ఉన్నదా చెప్పండి. సపోర్ట్ లేదు, నేను పట్టాలు ఉన్నాయని తెలుసుకుంటున్నా. ఎవరింటి ముందర వైఆర్ భావం ఉన్నది, ఎవరింటి ముందర సర్కార్ తుమ్మ ఉన్నది, వాళ్ళకు తీసేసినా లేదా నేను అడుగుతా ఉన్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో స్వచ్ఛ భారత్ 30 రోజుల ప్రణాళిక పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రజత్ కుమార్ షైని, ఆయన వెంట తహసీల్దార్ రంగా ప్రసాద్, ఎంపీడీఓ ఆర్సీహెచ్ నాగేశ్వరరావు, ఏపీఓ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. శంషాబాద్ మండలంలోని పాలముకుల గ్రామంలో హరితహారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాలముకుల గ్రామ సర్పంచ్ సుష్మాగౌడ్ అనంతరం ఆమె మాట్లాడుతూ చెట్లను పెంచితేనే పర్యావరణం బాగుంటుందని, హరితహారం కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్థి రాజ్ భూపాల్ గ్రామంలో చెట్లు నాటేందుకు తమ వంతు సహకారం అందించారని, రాజ్ భూపాల్ తన సొంత ఖర్చుతో దాదాపు 2000 మొక్కలను సమకూర్చడం జరిగిందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, మండలం నోడల్ ఆఫీసర్ జనార్దన్ రావు, రాజ్ భూపాల్, గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. 20 రోజులుగా మేము ఊర్లో పరిశుభ్రత పైన, పచ్చదనం పైన, ఇంకుడు గుంతల పైన జనాల్లో అవేర్నెస్, వాళ్ళకు అవగాహన అయ్యే విధంగా ఏదైనా క్రింది స్థాయి నుంచి వస్తేనే ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది. ప్రజల్లో అవగాహన కోసము 2-3 సార్లు ర్యాలీ తీసాము. ప్రజల్లో అవగాహన తీసుకొని సహకరిస్తున్నారు కొందరు. ఈ ప్రోగ్రాంలో మేము పచ్చదనం కోసము ఒక 2000 చెట్లు తెప్పించాము. 2000 మళ్ళీ ట్రీ గార్డ్స్కి సంబంధించి రాజ్ భూపాల్ గారు ఇచ్చారు. ఈ చెట్లు తన సొంత ఖర్చుతో ఇచ్చారు. మనము మన భావితరాలకు మొక్క అనేది ఇప్పుడు పెడితే మన భావితరాలకు బహుమతిగా అవుతుంది. అది ఏదైతే మనం సృష్టిని నాశనం చేస్తూ వస్తున్నామో తిరిగి పునరుద్ధరించాలంటే ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటాల్సిన బాధ్యత ఉంది. అది ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ మొక్క నేను ఎందుకు నాటుతాను అనేది కాకుండా మన పిల్లలకి మనము ఆస్తుపాస్తులు కాకుండా మొక్కలు ఇచ్చినట్టయితే మనకు సకాలంలో వర్షాలు వస్తాయి. ఏ సీజన్లో రావాల్సింది ఆ సీజన్లో వస్తుంది. మన భావితరాల భవిష్యత్తు బంగారు బాటగా సాగుతుంది. అదేవిధంగా ఇంకుడు గుంతలు కూడా 1000 ఇంకుడు గుంతలు మా ఊరికి చేయించాలని అదొక ప్లాన్ ఉన్నది. తప్పకుండా అది చేయిస్తాను నేను. పరిశుభ్రత ఏదైతే మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకున్నామో అది మనకి ఇప్పటికి ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యానికి, మన పిల్లల ఆరోగ్యానికి, మనం ఆర్థికంగా నష్టపోకుండా ఉండడానికి, మనకు డబ్బు ఆదా అవుతుంది, మనము ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాము. 5-6 లక్షలు అవుతున్నాయి సార్. ఇంకా నేను చెరువు దగ్గర ప్లాన్ అనుకుంటే నాకు ఎక్కువ అవుతుంది. నేను నా గ్రామం కోసం ఎంతైనా ఖర్చు చేయాలనుకుంటున్నాను. జలశక్తి అభియాన్ ఇంకుడు గుంతలకు సంబంధించింది. దాంట్లో భాగంగా నేను ఒక 1000 ఇంకుడు గుంతలు ఊర్లో ఒక 50 వరకు కమ్యూనిటీ ఇంకుడు గుంతలు తీయాలని ప్లాన్ ఉంది. అది కాంట్రాక్టర్తో మాట్లాడుతున్నాం. ఈ ప్రోగ్రాంలోనే స్టార్ట్ చేసేస్తాం దాన్ని కూడా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది జలశక్తి అభియాన్. ఇది అన్ని ప్రణాళికలు మొత్తం దేశవ్యాప్తంగా ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకంటే నీరు అనేది మనకు చాలా విలువైనది. దాని విలువ అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుస్తుంది. ఇంకా 10 తరాలు ఇలాగే వదిలేస్తామంటే అసలు నీటి చుక్క కూడా దొరకదు. ఆ అవగాహన అందరిలో రావాలి. ప్రతి ఒక్కరు ఇంకుడు గుంత తీసుకోవాలి. నీటిని వృధా కాకుండా మనం సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది. ఆల్రెడీ అన్ని గ్రామాల్లో సక్సెస్ అవుతుంది.
నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని దేవేంద్ర ఫౌండేషన్ చైర్మన్ విజేందర్ గౌడ్ శివగంగ రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగులదోని తాండాలో 5 రోజుల క్రితం అక్షిత అనే 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని డెంగ్యూ తీవ్రమైన జ్వరంతో చనిపోయిన అక్షయ్ కుటుంబాన్ని పరామర్శించారు. దేవేంద్ర ఫౌండేషన్ చైర్మన్ విజేందర్ గౌడ్ జ్వరంతో చనిపోయిన ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. అవగాహన లేని ఆర్ఎంపీ డాక్టర్తో పరీక్ష చేయడం వల్ల రోజుల తరబడి ట్రీట్మెంట్ అని డబ్బులు దోచుకొని పాప చనిపోయే అంతవరకు పాప కండిషన్ కూడా తల్లిదండ్రులకు చెప్పలేదని ఆర్ఎంపీ డాక్టర్ శ్రీశైలంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవేంద్ర ఫౌండేషన్ వారు ఈ విష జ్వరాలపైన అవగాహన కల్పించాలని, వైరల్ విష జ్వరాలు ప్రబలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు అవగాహన లేకుండా జ్వరాలు వచ్చినా ఏమీ కాదులే అని అదే తగ్గిపోతుందని హాస్పిటల్లో సంప్రదించకుండా ఉంటారు. వారు కూడా తగిన శ్రద్ధ వహించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండాలలో పర్యటించారు. నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. హిందీ తాండాలో అక్షిత అనే 15 సంవత్సరాల పాప డెంగ్యూ వ్యాధితో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ డెంగ్యూ వ్యాధి అనేది రాష్ట్ర స్థాయి కాకుండా దేశ స్థాయిలో ఎలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. కానీ అది రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది దాని మీద ప్రత్యేకించి మేము దేవేంద్ర ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఫౌండేషన్ ద్వారా మేము ఖచ్చితంగా ఏంటంటే చుట్టుపక్కల ఉండే పరిశుభ్రత, దాని మీద కావాల్సిన చర్యలు, దోమలు రాకుండా ఎలా నిర్వహించాలి, ఎలా ఆపాలి దోమలు అనేది దాని మీద ప్రతి ఒక్కరికి కూడా మేము ఇలా ప్యాంప్లెట్స్ చేయించి వాళ్ళకి ఈ వ్యాధి ఏంటి అనేది అవగాహన తీసుకురావడం, చర్యలు ఎలా తీసుకోవాలి, అవి రాకుండా చర్యలు ఎలా తీసుకోవాలి దాని మీద ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దానికి తోడు ఏంటంటే ఈ వ్యాధి తీవ్రత ఏంటి అనేది చాలామందికి అవగాహన లేదు. ఆ అవగాహన ప్రోగ్రామే ఈరోజు మేము ఇది చేపట్టాము. ఇది ఇక్కడ మహేశ్వరం మండలంలో కాకుండా జిల్లా వ్యాధిగా రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని చేపడతామని చెప్పి ఆలోచన ఉంది మాకు. దీనికి తోడు స్కూల్లో కూడా, ఎందుకంటే ఒక్కసారి జ్వరం వచ్చిందంటే ఆ పర్టికులర్ పిల్లోళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అనేది ఎంత ఫాస్ట్గా ఇది వెళ్తుంది అనేది మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి స్కూల్ ప్రిన్సిపల్ అనేది కూడా మేము విజిట్ చేయడం జరుగుతుంది ఈరోజు. దానికి తోడు ఎంఆర్ఓ కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. అది కాకుండా కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ పాప పేరు మీదనే అక్షిత పోరాటం, డెంగ్యూపై యుద్ధం అనే దానితో మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఇది రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లి కూడా ప్రతి ఒక్కరికి దేవేంద్ర ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క అవగాహన ప్రోగ్రాం మేము నిర్వహిస్తున్నాము. కాబట్టి నా యొక్క విన్నపం ప్రతి ఒక్కరికి కూడా, చాలామందికి ఇది ఏంటో తెలియక, ఇది తీసుకోవాల్సిన కేర్ ఏంటి కూడా తెలియక, చుట్టుపక్కల ఇక్కడ గ్రామంలో కూడా ఇక్కడ కూడా సరైన జ్వరం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంతో దూరం హాస్పిటల్ ఫెసిలిటీ కూడా చాలా ఇబ్బందులు ఫాలో అవుతున్నారు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఇక్కడ ఖచ్చితంగా క్యాంపు నిర్వహించాల్సిగా నేను కోరుతున్నాను. ఇదే గ్రామంలో కాకుండా చుట్టుపక్కల ఉండే ఎక్కడ ఉన్నా కూడా డెంగ్యూ ఎక్కడెక్కడైతే మీకు పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయో, ఆ ప్రతి పాజిటివ్ వచ్చిన ప్రతి ఉండే చుట్టుపక్కల ఉండే గ్రామాలకి మీరు విజిట్ చేసి క్యాంపు నిర్వహించి, ఇంకా వీళ్ళు కాకుండా వేరే పిల్లలకు కూడా ఏమన్నా ఎవరికైనా కూడా ఇబ్బంది కలుగు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికి ఉన్నా కూడా ఎలా నిర్వహించాలి దాని మీద కొంచెం మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా యొక్క విన్నపం ప్రభుత్వానికి, ఖచ్చితంగా మీరు క్యాంపు నిర్వహించాలని చెప్పి కూడా. నాకు చాలా బాధాకరమైన విషయం అక్షితాది విషయం తెలిసిన తర్వాత కూడా అంటే అది అర్థం కాక చాలామంది కూడా ఏంటంటే ఒక కరెక్ట్ సిచ్యువేషన్ తెలిసిన డాక్టర్ని క్యాంపులో కూడా నిర్వహించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే తెలియక ఏదో ఒక మెడికేషన్ ఇచ్చేయడము. ఎందుకంటే రిపోర్ట్స్ అనేది ఏమవుతుందంటే డెంగ్యూకి రిపోర్ట్స్ సబ్మిట్ చేసి 24 hours నుంచి 48 hours రిపోర్ట్ రావడానికి పడుతుంది. ప్రతి గంట కూడా, ప్రతి నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో డాక్టర్ ఏం చర్యలు తీసుకోవాలనేది ఆర్ఎంఓ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు సరైన అవగాహన ఇవ్వాలి. కానీ అది అవగాహన ఇవ్వకుండా ఏది పడుతుంది మెడిసిన్ ఇచ్చేయడము జరుగుతుంది. కాబట్టి కొంచెం మీరు సిమ్టమ్స్ అనేది కొంచెం ముందే కొంచెం పసిగట్టి దానికి చర్యలు ఎట్లా తీసుకోవాలనేది మీరు కాపాడితే, ఒక్కసారి డెంగ్యూ అని పాజిటివ్ వచ్చినా దాని తగ్గట్టు మీరు మెడికేషన్ ఇస్తే బాగుంటుందని నా యొక్క విన్నపం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలోని యువత మద్యంకు బానిస కాకూడదని, గ్రామంలోని బెల్ట్ షాపులను మూసివేయాలని గ్రామ ప్రజలు సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శికి వినతి పత్రాన్ని సమర్పించారు. నల్గొండ జిల్లా పెద్దహుర మండలంలోని ఆంధ్ర బ్యాంక్లో ప్రతిరోజు మధ్యాహ్నం 1ంటికే బ్యాంక్కి తాళం వేయడం జరుగుతుంది. ఏమైనా అడిగితే నెట్వర్క్ ప్రాబ్లం అని చెప్తున్నారు. దీంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి. బ్యాంకు తీసినప్పుడు ఏదన్నా కానీ నెట్వర్క్ పెట్టి తాళం ఎందుకు వేసినాం? నెట్వర్క్ లేకుంటే పోనీ మేము వస్తే సమాధానం చెప్తాం. కదా తాళం ఏమి చేసేది? తాళం వేయడం మంచి పద్ధతి.
కాదండి, అట్లా కాదు. ఈ పద్ధతి మంచిది కాదు. వెనకటికి నవాబు పాలన కంటే ఇది ఎక్కువ అనిపిస్తుంది. ఇది తాళం ఉంటే మాత్రం తాళం తీయటం మంచిది. నిరంకుశమానా ఏమన్నా? బ్యాంకులో ఒక లంచ్ టైం అయిపోయిన తర్వాత ఎప్పుడు ఈ విధంగా తాళం వేస్తూ దాంట్లోకి ఎవరైనా రైతులను కానీ ఎవరిని కానీ వారు రాకుండా బోర్డులు పెట్టి ఈ విధంగా అడ్డుపడతా ఉంటారు బ్యాంక్ సిబ్బంది. ఎవరికి కానీ బ్యాంకు ఖాతాదారులకు సహకరించేటటువంటి పరిస్థితులు మాత్రం ఇక్కడ కనిపించడం లేదు. పెదవూర ఆంధ్ర బ్యాంక్ వీళ్లకు తగినటువంటి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఎవరైనా అధికారులు ఉంటే పట్టించుకొని చర్యలు తీసుకోగలని వారిని కోరుతా ఉన్నాం. ఈ రోజు ఉదయం మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చంద్రకాంత్ అనే యువకుడి మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు. పాత కక్షల నేపథ్యంలో వరుణ్ సాయి కుమార్ అనే యువకులు చంపారని తేల్చారు పోలీసులు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు. ఇన్స్పెక్టర్ ఏసీపీ వనస్థలిపురం అండ్ స్టాఫ్ అందరు కలిసి ఈ ఏసీపీ సూపర్వైజన్లో 2 మర్డర్ కేసు అక్యూజ్లను నేరస్తులను పట్టుకోవడం జరిగింది. దీంట్లో A1 కోయిలకొండ వరుణ్ అండ్ నల్ల సాయి కుమార్ వీళ్ళిద్దరు కలిసి ఈ కోయిల చంద్రకాంత్ అతనిని చంపడం జరిగింది. వీళ్ళు ముగ్గురు బాగా రిలేటివ్సే. దీంట్లో చనిపోయిన అతను కూడా ఈ చంద్రకాంత్ కూడా ఇంతకుముందు వీళ్ళ రిలేటివ్నే ఒక మర్డర్ కేసులో ఉన్నాడు. మర్డర్ చేసిన వాళ్ళ కజిన్లో ఇప్పుడు ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళ కజిన్ కూడా ఆ మర్డర్ కేసు దాంట్లో అతను A1గా ఉన్నాడు. అయితే నిన్న వీళ్ళందరూ కలిసి ఈ సాయి కుమార్ తర్వాత వరుణ్ వీళ్ళిద్దరిని ఎప్పటి నుంచో ఒక 1-2 నెలల నుంచి అతను ఈ డిసీజ్డ్ చంద్రకాంత్ వాళ్ళను హరాస్మెంట్ చేయడము, తర్వాత లిక్కర్ తాగించమని చెప్పేసి బలవంత పెట్టడము ఇవన్నీ కూడా చేస్తుంటే నిన్నటి రోజు అతను చంద్రకాంత్ను పిలిచిన తర్వాత ఈ వరుణ్ సాయి కుమార్ వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ బార్లో తాగారు. లిక్కర్ తాగిన తర్వాత మళ్ళీ దత్తునగర్కు రాత్రి 2 గంటల సమయంలో అర్ధరాత్రి వీళ్ళు ఒక బీర్ సీసాలు తీసుకొని పోయి ఆ దత్తునగర్లో కూడా తాగారు. అక్కడ తాగిన తర్వాత వీళ్ళ ముగ్గురిలో ఇంతకుముందు మా కజిన్ను చంపామని చెప్పేసి ఈ అక్యూజర్లు వాళ్ళు మాట జరిగింది. ఎలా చంపావు ఏంటి అనేది దాని గురించి వీళ్ళకు మాట పెరిగి ఈ A1 వరుణ్ తల మీద ఈ బీర్ సీసాతోని కొట్టడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ సాయి కుమార్ అక్కడే ఉన్న పక్కన ఒక పెద్ద రాయిని తీసుకొచ్చేసి తల మీద 2 సార్లు కొట్టడం జరిగింది. అప్పటికప్పుడే ఈ డిసీజ్డ్ చంద్రకాంత్ అతను చనిపోయిన జరిగిన తర్వాత వీళ్ళు ఇమీడియట్గా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు లొంగిపోతే మా మీర్పేట్ పోలీసులు వాళ్ళని తీసుకొచ్చి కస్టడీకి తీసుకొని వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. గత 5-6 సంవత్సరాలుగా మండలంలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వీరశేఖర్ అధ్యక్షతన నరసరావు మండల కేంద్రమైన దేవనకొండలో ప్రధాన రహదారిపై రైతులతో కలిసి రాస్తారోకో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5-6 సంవత్సరాలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు విపరీతంగా నష్టపోయారని, వారికి రావాల్సినటువంటి పంటల బీమా, పంట నష్ట పరిహారం అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఇవి ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యలేనని తీవ్రంగా విమర్శించారు. రైతులు రహదారిని దిగ్బంధం చేశారు. వ్యవసాయ శాఖ అధికారి వచ్చేంత వరకు విరమించమని భీష్మించుకు కూర్చున్నారు. పరిస్థితి తీవ్రం కావడంతో ఎస్ఐ మారుతి వ్యవసాయ అధికారి ఆల్తాఫ్ అలీఖాన్ తో ఫోన్లో చర్చించి ఆందోళనకారుల దగ్గరకు పిలిపించారు. వ్యవసాయ అధికారి ఆందోళనకారులకు రైతులకు పంటల బీమా, రుణమాఫీ వంటి పథకాలకు సంబంధించిన వాటిపై అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కిలోమీటర్ల మేర ఆగి ఉన్న వాహనాలను
పోలీసులు క్లియర్ చేశారు. నుండి దేవనకొండ మండలానికి దాదాపు 42,000 ఎకరాలకి సాగునీరు వెంటనే పంట కాలువలు పూర్తి చేసి తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గత పంట నష్టపరిహారం పోయిన సంవత్సరం 2018 పంట నష్టపరిహారం కూడా వెంటనే రైతుల ఖాతాల్లోకి జమ చేయాలా. అట్లాగే ఇన్సూరెన్స్ పరిహారం కూడా గత సంవత్సరంలో రైతులు కట్టినటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియానికి పంట నష్టపోయిన రైతులందరూ కూడా పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలా. అట్లాగే జింకల సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ మండలంలో. ఈ జింకల సమస్యను కూడా వెంటనే పరిష్కారం చేయాలా. జింకల పార్క్ దేవరకోట దగ్గర ఏర్పాటు చేస్తామన్నారు, ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. దాని నుంచి రైతులకు చాలా ఇబ్బంది ఉంది. రాత్రి పగులు అక్కడ పోయి కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణంగా జింకల పార్క్ ఏర్పాటు చేయాలా, ఈ పొలాలకు సాగునీరు అందించాలా. కానీ ఈరోజు ప్రభుత్వము పోలవరంకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఈ అందరి నీవోకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ అందరి నీవో ద్వారా 106 చెరువులకి నీళ్లు నింపే ప్రయత్నం చేయడం లేదు. అట్లాగే ఈ పంట కాలువలు తక్షణంగా పూర్తి చేసే కనీసం ఈ రబీ సీజన్లోనైనా నీళ్లు అందే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఆ వైపు చర్యలు తీసుకోవడం లేదు. అందుకోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో గత 2 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నాము. చివరిగా ఈరోజు రాస్తారోకో కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా పాలకులు, ప్రభుత్వము, అధికారులు వెంటనే ఆలోచన చేసి తక్షణంగా రైతులను ఆదుకోవాలా. ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతాంగానికి కూడా 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి తక్షణంగా ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో గ్రామ 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలోని యువకులు అందరూ తమ వంతు బాధ్యతగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. దీనికి ముఖ్య అతిథులుగా మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్ఐ, డిప్యూటీ ఎంఆర్ఓ, సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గూడెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 30 రోజుల ప్రోగ్రాంలో భాగంగా మరి మొన్నటి రోజున గ్రామం యావత్తు శ్రమదానం కింద రావడం, ఆ రోజు కూడా ఎస్సీ కాలనీలో బాలయ్య ఆధ్వర్యంలో మరి మంచి ప్రోగ్రాం జరిగింది. అక్కడ కూడా కార్యక్రమం చేస్తూ ఆ వాడకట్టు పూర్తి స్థాయిలో శుభ్రపరిచినటువంటి నేపథ్యంలో మళ్ళీ మిగతా మా యువత ఆధ్వర్యంలో బాలయ్య వాళ్ళని మోటివేషన్ చేస్తూ గ్రామంలో కూడా అంటే ఆ కాలనీ బాగా అయిన తర్వాత మెయిన్ రోడ్ కూడా ఇంకా కొంత గ్రామంలో ఏదైతే మిగిలినటువంటి ఉన్నాయో ఆ యువత వీళ్ళందరినీ కూడా మోటివేషన్ చేస్తూ మిగతా కార్యక్రమాన్ని కూడా అంటే శుభ్రం చేస్తూ ఈ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి 30 రోజుల ప్రోగ్రాంను దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంచెం యాక్టివేషన్ చేయాలనేటువంటి బాలయ్య యొక్క ఆలోచన విధానాన్ని నేను అభినందిస్తూ ప్రణాళికలో భాగంగా మన గూడెం గ్రామంలో మనం ఒకరోజు యావత్ యూత్ను ఇక్కడ మన గూడెం యూత్ను ఒకరోజు మనం ఇందులో భాగంగా మనం ఏరియా వైజ్ గా మనం గ్రూప్ ఇందులో కార్యక్రమాల్లో ఇన్వాల్వ్మెంట్ చేసినట్టయితే బాగుంటుందనే ఆలోచన కొద్దీ కొమ్ము బాలన్న గారిని అన్న మీ అంబేద్కర్ యూత్ అయితే కొంచెం యాక్టివిటీగా ఉంటారు, వాళ్ళని కొంచెం మీరు దగ్గరుండి మీ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ఒక రోజు మాకు వాళ్ళ శ్రమను మాకు సమాధానం చేయాలని గ్రామానికి మేము కోరితే పిలవంగానే మేము చెప్పగానే వెంటనే వాళ్ళకు టీషర్ట్లు తెప్పించి యూత్ని మొబిలైజేషన్ చేసి వారితో పాటు మన పిల్లలు కూడా కొంతమంది ముందుకు వచ్చి మేము సైతం గూడెంకు మేము ఎందుకు పనిచేయడానికి యూత్ ఈ రోజు నాడు కృష్ణ కానీ వారి అనుచరులు కానీ ఇక్కడ వచ్చి పనిచేస్తున్నట్టు పనిచేయడానికి ఈరోజు మాకు టైం ఇచ్చారు. వాళ్ళు ఎప్పటికీ మాకు ఇలాగే సహకరించాలని కోరుకుంటూ సెలవుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం నాగంపల్లి గ్రామంలో పంచాయతీ అధికారులు సక్రమంగా మోరీలు పరిశుద్ధ కార్యక్రమాలు చేపట్టడం లేదని మండిపడ్డారు. గ్రామ సర్పంచ్ కూడా తమ పార్టీ కార్యకర్తలు కాదని తనకు మద్దతు ఇవ్వలేదని పక్షపాత ధోరణి వేస్తూ కొన్ని పనులు సక్రమంగా చేయడం లేదని ఆరోపించారు. ఇలా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ 30 రోజుల ప్రణాళిక లక్ష్యం ఎలా అవుతోందని పలువురు ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు ఆమెతో వచ్చిన మరో సీనియర్ అధికారి సైతం ఎలాంటి స్పందన ఇవ్వకుండా దురుసుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని, అయితే రోగాలు ఎలా తగ్గుతాయని పలువురు ప్రశ్నించారు. మరోవైపు సర్పంచ్ వారికి సంబంధించిన వ్యక్తుల వీధులలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తూ మిగతా ప్రజల కాలనీ వద్ద ఎలాంటి పనులు చేయడం లేదని మండిపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరారు. మేము మాకు సెక్రటరీ కానీ పై స్థాయి ఈరోజు చెకింగ్కి వచ్చిన ఆఫీసర్స్ కానీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. చెత్తను పూర్తి స్థాయిలో తొలగించమంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ మీరు తీసుకోండి అని చెప్పేసి మమ్మల్ని చెప్తున్నారు. అది చిన్న కాలువలు కాదు తీసుకోవడానికి, అది పొలాల నుంచి వచ్చే ఒక పెద్ద కాలువ, నిజాంసాగర్ నుంచి వచ్చే కాలువ, అది పెద్ద స్థాయిలో వాటర్ వస్తుంది వర్షం పడితే. కావున వీళ్ళు మేడం ఇట్లా విషరోగాలు వస్తున్నాయి, పాములు వీములు అన్నీ వస్తున్నాయి అని చెప్తే మీరు తీసుకోండి అని చెప్పేసి రిటర్న్ కానీ చులకనగా భావంతో మాట్లాడడము, నిర్లక్ష్యంగా మాట్లాడడము, గ్రామస్తులతోని మేము తీయము మీరు తీసుకోండి అని చెప్పి నిర్లక్ష్యంగా మాట్లాడడం జరుగుతుంది. కావున ఇది ఎంఆర్ఓ గారు కానీ దీనికి సంబంధించిన పై అధికారులు దీన్ని గమనించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి తెలియజేయండి ఏంటంటే గ్రామంలో ఉన్న పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలి, పైన మెరుగులు దిద్దకుండా
పూర్తి స్థాయిలో కాలువలను కానీ రోడ్లను కానీ పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. సికింద్రాబాద్ లాలాగూడలోని రైల్వే హాస్పిటల్లో భారీ వర్షం కారణంగా వరద రూపంలో హాస్పిటల్లోకి నీరు వచ్చి రోగులకు ఇబ్బందులకు గురి చేస్తుంది. నిన్న కురిసిన భారీ వర్షానికి లాలాగూడలోని రైల్వే హాస్పిటల్ లోపలికి వరద రూపంలో నీరు రావడం వల్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. కనీసం డాక్టర్లు పేషెంట్లు పరీక్షించాలన్నా పాదరక్షలు విడిచి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇటు పేషెంట్స్ కి అటు డాక్టర్లకు సిబ్బందికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాచిరెడ్డిపల్లిలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఇందులో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో గల స్థానిక మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల తహసీల్దార్ జ్యోతి పాల్గొని ముందుగా హరితహారం మొక్కలు నాటి బతుకమ్మ సంబరాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కళాశాలలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఆదర్శంగా నిలుస్తాయని, ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని ఆమె అన్నారు. అలాగే బాల్య వివాహాలను అరికట్టాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్జే సంపత్ కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగరాజు, జిల్లా కన్వీనర్ సతీష్ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. ఏబీవీపీ అధ్యక్షులకి, అదేవిధంగా ఏబీవీపీ కార్యకర్తలకి, తర్వాత అమ్మాయిలకు అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. మనము ఈరోజు వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్గా సెలవులు వస్తున్నాయన్న సందర్భంగా ముందల్నే మనకు బతుకమ్మను తయారు చేసి మీ అందరిలో చరిత్రని మళ్ళీ తిరిగి తెలపాలి అనే ఉద్దేశము చాలా గొప్పది. పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని చెరువులు అన్నింటినీ హంద్రీనీవ నీటితో నింపాలని, పందికొండ రిజర్వాయర్ క్రింద ఉన్న ఎడమ కాలువ నిర్మాణాన్ని పొడిగించి పూర్తి చేసి సాగునీరు అందించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పత్తికొండలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 12వ రోజైన బుధవారం ఎస్ రామచంద్రారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. రైతు నాయకులు రాజా సాహెబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సహకార సంఘం మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పల్లె ప్రతాప్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు తిమ్మయ్య, కారన్న, సురేంద్ర కుమార్, నెట్టె కంఠయ్య, ఎంకే సుంకన్న, ఎంకే రామచంద్రర్, రంగన్న, కృష్ణ, శివలింగడు తదితరులు పాల్గొన్నారు. కనీసం ఇక్కడ 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉన్నాయి. మన ఊర్లో నీళ్లు పోతుంది కూడా మన పొలాలకు కానీ మన చెరువులకు కానీ పెట్టుకోవడానికి పెట్టుకునే అవకాశం ఉంది కూడా. అదేవిధంగా పెద్ద పెద్ద పదవులు ఊరాల నుండి కూడా ఈ పత్తికొండకు కనీసం రైతులకు నీళ్ళు ఇవ్వలేకపోయినారు. చాలా సిగ్గుచేటు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా ఆయన ద్వారా మన చెరువులు అయితేనే అలాగే కాలువ నీళ్లు కూడా పొడిగించి ఇంకా కొంత భాగము ఇంకా ఇరిగేషన్ వేసడానికి సోదరులు దాదాపుగా 11 రోజుల నుండి ఇక్కడ రిలే నిరాహార దీక్ష ద్వారా అందరి ద్వారా ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. వారికి సంపూర్ణ మద్దతుగా మనమందరం నిలబడి ఇంకా రాబోయే దినాల్లో కర్నూలు జిల్లా కోడమూరు టీడీపీ సమన్వయకర్త విష్ణువర్ధన్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. అరెస్టుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. కార్యకర్తల ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సిఐటియు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన. మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్. పిల్లల విషయంలో తల్లిదండ్రులు పూర్తి అవగాహనతో ప్రవర్తించాలి. మహేశ్వరం నియోజకవర్గంలో దేవేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జ్వరాలపై అవగాహన సదస్సులు. 1 గంటకే బ్యాంకు తాళాలు. పెద్దహురా మండల కేంద్రంలో ప్రజలతో ఆంధ్ర బ్యాంక్ అధికారుల చెలగాటం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.